హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు, ఇది వచ్చేసి మీకు 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ హిందీ ఆన్సర్కి. సో దీన్ని చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ షేర్ విత్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా. సో చాలామంది అడుగుతున్నారు, నేను పెట్టే పేపర్స్లో కమెంట్స్ అడుగుతున్నారు, అన్న ఇది లీక్డ్ పేపరా, ఇదే రేపు వస్తుందని అడుగుతున్నారు. నేను చెప్తున్నా మళ్ళీ మన ఛానల్లో లీక్డ్ పేపర్స్కి అయితే తావులేదు. నేనైతే వాటిని పెట్టాను. ఒకవేళ నా దగ్గరకు వచ్చినా నేనైతే యూట్యూబ్లో పెట్టాను. ఎందుకంటే నేను టాపర్స్కి అన్యాయం చేయలేను. అసలు ఒక్కసారి కూడా బుక్ తీయకుండా రాత్రి క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ డే ఎగ్జామ్ రాసి 100కు 90 వేస్తే అసలు నిజంగా కష్టపడేవాడికి నైట్ 1 గంట చదువుకొని రాసేవాడికి తేడా ఉండొద్దు. సో అందుకే ఒకవేళ నా దగ్గరకు దాదాపు ఆ పేపర్స్ వచ్చినా నేనైతే మీకు అప్లోడ్ చేయను. ఎందుకంటే టాపర్స్ కష్టపడి చదివేవాడికి న్యాయం జరగాలి. సో ఖచ్చితంగా అయితే కష్టపడి చదివేవాడికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. సో ఎందుకంటే పబ్లిక్ పేపర్స్ లీక్ అవ్వవు కాబట్టి నిజాయితీగా కష్టపడి చదివేవాడికి ఖచ్చితంగా అయితే విలువ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే లీక్డ్ పేపర్స్ మీద డిపెండ్ అయ్యి అవి ఇప్పుడు రాత్రి చదువుకొని పొద్దున్న రాస్తారో సో ఖచ్చితంగా అయితే ఫైనల్ ఎగ్జామ్స్ దెబ్బతింటారు. కాబట్టి నేను అలాంటి వాటిని ఎంకరేజ్ చేయను. సో నేను ఆల్రెడీ వీడియో చెప్పే ఉంటాను, మళ్ళీ అది లీక్డ్ పేపర్ కాదన్న విషయం చెప్పే ఉంటాను. కానీ ఎందుకో మరి కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడుగుతారు. ఐ డోంట్ నో, మీరు పూర్తిగా వీడియోలో చెప్పింది వింటున్నారో లేదో నాకైతే అర్థం కాలేదు. ఒకసారి గమనించండి. అండ్ ఇక పోతే కనుక ఇది 10th క్లాస్ సంబంధించి హిందీ ఆన్సర్ కీ చూడండి. సో ఒకసారి మీ పేపర్ అయితే పక్కన పెట్టుకొని ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఆన్సర్స్ మొత్తము. సో ఎలా ఉన్నాయి ఏంటది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ సంబంధించి కీ చూడండి. సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే రాసుకోండి, ఆ పేపర్ పక్కన పెట్టుకొని రాసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీరు సిలబస్ కవర్ కాలేదని కంగారు పడకండి. సో మీరు ఇప్పటి నుంచి చదివినా కూడా ఖచ్చితంగా 500 అయితే స్కోర్ తీసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ గవర్నమెంట్ మోడల్ పేపర్ 1 కానీ, FA1, FA2, FA3, SA1 అండ్ ప్రీ ఫైనల్. తర్వాత గవర్నమెంట్ ఒక 3 పేపర్స్ రిలీజ్ చేసింది. అంటే SCERT బుక్స్లో ఉంటాయి మనకు ఆ 3 పేపర్స్. అవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా అయితే మీకు అందులోంచి 100% వస్తాయి. కాబట్టి ఒక్కసారి అవన్నీ చదువుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇక్కడ ఉన్న కీ చూసుకోండి, మీరు రాసుకోండి పేపర్లో. సో మీకు ప్రాక్టీస్కి అయితే పనికి వస్తాయి. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఆన్సర్స్ మాత్రం చూసుకోండి. ఇవన్నీ కూడా చూడండి, భాగ్ 1 చూడండి. సో ఫస్ట్ పార్ట్లో మీకు ఇవన్నీ ఆన్సర్స్, అక్కడ క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు, జస్ట్ ఆన్సర్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి అండ్ కుదిరితే రాసుకోండి తప్పకుండా, ఎలా అడిగాడు ఏంటి ఇవన్నీ చూసుకోండి. సో నేను మీకు PDF కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హిందీ ఫ్యాకల్టీ అయితే ప్రిపేర్ చేశారు. సో జస్ట్ గ్రూప్లో అయితే పోస్ట్ జరిగింది, అందుకే మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ప్రతి క్వశ్చన్ అయితే బాగా నోట్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. అలాగే ఈ పేపర్ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చి కూడా కమెంట్ చేయండి. సో నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ప్రతి క్వశ్చన్ కూడా మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎంతో కొంత యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఐఎమ్ షూర్ దీంట్లో నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఏ క్వశ్చన్ కూడా మిస్ చేసుకోకుండా బాగా అయితే రాసే ప్రయత్నం చేయండి. కవి పరిచయం ఇచ్చారు అండి, సుమిత్రానందన్ కవి పరిచయం చూసుకోండి, ఇది నోట్ చేసుకోండి. దీనికి సంబంధించిన PDF మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ వెళ్ళి ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. 18th క్వశ్చన్ అండి, అప్ టు 18th క్వశ్చన్. దీన్ని ప్రిపేర్ చేసింది ఎవరంటే శ్రీకాకుళం హిందీ.team అంట. సో వాళ్ళైతే ప్రిపేర్ చేయడం జరిగింది. మన ఎడ్యుకేషన్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తారు. సో మీకోసం అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి అయితే క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి, బాగా అయితే రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో 100% అయితే మీకు యూజ్ అవుతాయి. సో ఏ క్వశ్చన్ కూడా వదలకుండా బాగా రాసుకోండి. దీనికి సంబంధించిన PDF లింక్ టెలిగ్రామ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పోస్ట్ చేస్తాను, అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకోసం అయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని పేపర్స్ మీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది, దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్.